వారులారా, ప్రభు పేరట మీకు వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన పాఠం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి నర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఒక్కర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. చదవబడిన లేఖనాలు మన వినికుడిలో ప్రభువు దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఎట్లా ఉన్నారు? అంతా క్షేమమే కదండి. అనుదినము దేవుని వాక్యం వినుట ద్వారా దీవించబడుతున్నాము. సత్యమైన వాక్యం, అసత్యంగా చెప్పే బోధలు ఎన్నో ఉన్నాయి. వాటికి జోలికి పోకూడదని కూడా మీకు తెలియజేస్తూ, ఈరోజు అనుదినము క్రీస్తు సత్యం అనే ఈ లేఖనాల ద్వారా మన ప్రభువుని గురించి ఆలోచన చేస్తున్నాం. మన ప్రభు అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు బలి అర్పణ చేశారు. అంటే ఆయన ఎప్పటికీ నిలిచి ఉండేదే అని అర్థం. అది అసలు తీసివేయబడదు. పాప క్షమాపణ అనే బలి సదాకాలం ఇచ్చినారు. ప్రియులారా, మీరు గమనిస్తారా? మనము ఎవరినైనా ఒక ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉన్నప్పుడు నిజంగా చెప్పాల్సి వస్తే వారు సదాకాలం అదే ప్రేమలో ఉన్నారు అంటానికి లేకుండా పోయిందండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు మనమే ప్రేమిస్తున్నాము, వాళ్ళు మన ప్రేమను కాదంటున్నప్పుడు ఎంతకాలం ఓపిక చేస్తామో మనం కూడా సైలెంట్ అయిపోతున్నాం. చూసారా, మనలో మార్పులు వస్తాయి. కానీ ప్రభు చేసిన ఏ కార్యాలలోనైనాను ఆయన మార్పులు చేసేవాడు కాదు. అందుకనే భూమిని, సూర్యుడిని, చంద్రుడిని ఆయన చేశాడు. అవి అలా ఉన్నవి. మరలా చెప్పాడు, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి వస్తుంది అని. ఆయన మార్పు చేస్తాడు, కానీ ఒక నిర్ణయిత కాలాలలో. అయితే ప్రియులారా, మనకు నిర్ణయమైన కాలాలు ఏమి లేవు. మన మనసు సరైనది కాదు. కానీ యేసు ప్రభువారు శిలువ యాగం నిజమైనది. అది నిలిచి ఉండేది. అది ఎప్పటికీ నిలిచి ఉండేదే. కాబట్టి సదాకాలము నిలుచు బలి అర్పణ చేశారు. ప్రియమైన వారలారా, నీవు యేసు ప్రభువుని నమ్మినప్పుడు ఈ బలిలో గొప్ప భాగ్యాన్ని పొందుకుంటావు. చూడండి, ఒక వ్యక్తి నా దగ్గర అన్నాడు, ఆయన ఎప్పుడో అర్పించాడు, అదే చెల్లుబాటు అయిపోయిందండి అన్నాడు. ఎవరు ఇతను అంటే బైబిల్ తెలిసిన వ్యక్తి. ఏ బైబిల్ అంటే ఆయన దగ్గర ఉన్న బైబిల్ వేరు, ఆయన నేర్చుకున్న విధానం వేరు, ఆయన చెప్పింది వేరు. చూసారా, ఎక్కడున్నారు వీళ్ళు? మనలోనే ఉన్నారు. కాబట్టి వాక్యము సత్యం చెప్తుంది. వాక్యము సత్యమైన మాటలు పలుకుతూ ఉన్నది. కాబట్టి ఆ వాక్యములో మనకేం చెప్పారు చూడండి, సదాకాలము నిలుచు ఒక్క బలిని ఆయన అర్పించినాడు అని. అవును, సదాకాలము నిలుచు బలి ఒక్కటి ఆయనే అర్పించినాడు. చూడండి, 9వ అధ్యాయము 12వ వచనం, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములలో ప్రవేశించెను అన్నారు 9:12లో. అంటే ఇక్కడ మేకలు, గోడెలు సారిసారిగా అర్పణ చేస్తూ వచ్చేబడిని. కానీ యేసు ప్రభువారు ఒక్క అర్పణతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించినారు. ఒక్క అర్పణ ద్వారా ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించారు. 25లో, అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించున్నట్లు ఆయన అనేక పర్యాయములు
ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. ఒక్కసారి ఆయన అర్పణ అర్పించారు. ప్రధాన యాజకుల కంటే శ్రేష్టమైనది అర్పణ చేసినారు. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అలా జరగక్కర్లేదు. అయితే ఆయన యుగములకు సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. కాబట్టి మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమించాడైనా ఆ తరువాత తీర్పు జరుగును. అలాగునే క్రీస్తు కూడా అనేక మంది పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడ్డారు. తన కొరకు కనిపెట్టుకొని వారు రక్షణ నిమిత్తం పాపము లేకుండా మరలా ఆయన ప్రత్యక్షమవుతారని యేసు ప్రభువుని గురించిన సత్యం ఇక్కడ చెప్పబడింది. కాబట్టి యేసు బలికి ఇంకేమీ కలపక్కర్లేదు. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మిన ప్రతివారు రక్షణ పొందుతారు. ఆ బలి ప్రభావం ఉంది. ఆ ప్రభావము నీ దగ్గర దాకా వస్తుంది. కాబట్టి ఇంకా తరతరాలకి వస్తుంది. కాబట్టి ఇది సదాకాలము. కాబట్టి మన ప్రభువు నిజమైన యాజకుడు. ఆయన పరలోకానికి తీసుకుని పోయేవాడు. కాబట్టి ఆయనలో ప్రభావం ఉన్నది. ఆయన నిన్ను అర్పిస్తాడు. ఆయన సిలువేయబడినప్పుడు ఏ సమస్తమైందని చెప్పిన తర్వాతనే సిలువలో తన ప్రాణమును పెట్టినారు. కాబట్టి ఒక్క బలి చేతనే మనలను సదాకాలమునకు పవిత్రులుగా చేసినాడు. కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ఏంటంటే, నేను ప్రభు కొరకు శ్రమ పడుతున్నాను అని. కొలసీ 1:24 ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్నట్లు శ్రమలయందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు పూర్ణము చేయుచున్నాను అన్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పే భావం ఏంటంటే, నా కొరకు నీ కొరకు ఆయన సంపూర్ణమైన బలార్పణ చేశారు. నిన్ను రక్షించారు. ఆయన శరీరముగా అయ్యాము. ఇప్పుడు శరీరం కొరకు చూసారండి, సంఘం కొరకు ప్రభు పడిన పాటల్లో కొదువులు ఉన్నాయి. అందుకనే అపోస్తలులకు అందరికీ ఆ బాధ్యత ఇచ్చినారు. ఆ రక్తం చిందించవలసిన పని ఆయన చేశాడు. ఆ సంఘాన్ని పోషించి కట్టి పోషించి క్రీస్తేసులు ఎదిగింప చేసే పని సేవకులకు ఇచ్చినారు. కాబట్టి అందుకనే పౌలు అంటున్నాడు, నేను కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అని. ఇక్కడ ఈ మాట గమనించండి. పౌలు కొదువులు తీర్చిన పని చేశాడు. అనగా ఆయన ప్రాణం పెట్టి పరలోకానికి వెళ్ళిన తర్వాత మరి దమస్క మార్గంలో ప్రభువుని నమ్మిన అపోస్తలుడైన పౌలు అప్పటి నుండి సంఘ సత్యములకు ఆయన ఒక సాధనముగా వాడబడ్డాడు. అతను నుండి సంఘ సత్యములు వచ్చినవి. ఇదే కొదువులు తీర్చుట పని. కాబట్టి ఎంత గొప్ప భాగ్యమో చూడండి. కానీ ఒక ఆయన పాస్టర్ గారు, ఆయన పేరు కూడా మీ అందరికీ తెలిసి ఉంటుంది. టీవీలో మీకు కనపడతాడు, సెల్ ఫోన్లో మీకు కనపడతాడు. ఆయన ఎక్కడ మరి ఫంక్షన్ హాల్ పెడితే అక్కడికి వెళ్ళిపోతుంటారు. ఆయన సిలువేయబడ్డాడు. ఆయన 40 రోజులు బూడిదలో పడుకుంటున్నాడట. చూసారండి, అది కొదువులు కాదు, అవి శరీర కార్యాలు. అవి ఆత్మ సంబంధమైనవి కావు. కాబట్టి ఆత్మ సంబంధమైనవి పౌలు తీర్చినాడు. ఇప్పుడు మా బోటు వాళ్ళం ఏంటంటే, నెరవేర్చబడిన లేఖనాలను బోధించుటలో ఆ పని చేస్తున్నాం. కానీ అపోస్తలుడైన పౌలు లేఖనాలు రావటానికి దేవుని చేతులు ఒక సాధనముగా వాడబడ్డాడు. ప్రియమైన వరలారా, మీకు నాకు సంపూర్ణమైన బలియాగం వచ్చింది. నీకు నాకు సంపూర్ణమైన వాక్యం వచ్చింది. ఈ వాక్యములో నీవు నేను ముందుకు సాగిపోవలసిన వారమై ఉన్నాం. ప్రభు ఈ మాటలు మన వినికడులో దీవించును గాక. ఆమెన్. మహాగణుడు అయిన తండ్రి,
ఈరోజు ఈ వర్తమానం ద్వారా ఎవరైతే నీ సత్యాన్ని గమనించినారో వారు నీ సత్యములో ఉండి రక్షణ పొందుకొనుటకు సహాయం చేయండి. శరీర సంబంధమైన రుగ్మతల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుండి విడుదల కలిగించండి. నీ బిడ్డలను దీవించండి. యేసుక్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు ఆశీర్వాదములు మీకు ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము కలుగును గాక, ఆమేన్.